Hello everyone, how are you all? వెల్కమ్ టు మై 5 elements ఛానల్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. అందరూ హ్యాపీగా ఈరోజు సంతోషంగా మీ లవ్డ్ మనసుతో గడపాలని విష్ చేస్తున్నాను. ఇంత అందమైన గిఫ్ట్ ఇచ్చిన నా డేట్కి ఈరోజు మనం ఏదో ఒక స్పెషల్ అయితే చేసి పెట్టాలి కదా. ఇంత ప్రేమగా ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చినప్పుడు సో నేను ఈరోజు ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నా డేట్కి. చూద్దామా అదేంటో. ఓకే, మనం ఈరోజు చెప్పాను కదా ఇందాక, ఒక మంచి ట్రీట్ ఇద్దాము అనుకున్నాను. సో దానికోసం స్పెషల్గా బెల్జియం వాఫిల్స్ చేస్తున్నాను. సో బెల్జియం చాక్లెట్ వాఫిల్స్. సో దీనికి మనకి ముఖ్యంగా కావాల్సింది హాఫ్ కప్. నేను 2 పీపుల్కి చేస్తున్నాను కాబట్టి సో నా మెజర్మెంట్స్లో నాకు హాఫ్ కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్, హాఫ్ టేబుల్ స్పూన్, చూసారా ఇది హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, కోకో పౌడర్, ఎందుకంటే మనం చాక్లెట్ వాఫిల్స్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్, వెనిల్లా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా. మనకి బేకింగ్ సోడా కూడా కావాలి దీనికి. అండ్ కోర్స్ చాక్లెట్ వాఫిల్స్ కాబట్టి వీ నీడ్ చాక్లెట్స్ సాస్ కూడా కావాలి కదా. సో చాక్లెట్ సిరప్, మీకు ఏ బ్రాండ్ అయితే అది, నేను నా దగ్గర అది ఉంది, అది చూపిస్తున్నాను. అండ్ బటర్ కావాలి. అండ్ మనము ఎగ్ లెస్తో చేస్తున్నాం ఈరోజు. ఎగ్ లేకుండా వాఫిల్స్ చేస్తున్నాం కాబట్టి నేను కర్డ్ తీసుకుంటున్నాను. మంచిగా స్వీట్గా ఉండే కర్డ్ తీసుకుంటున్నాను. ఐ మీన్ యోగర్ట్ అయినా చెప్పుకోవచ్చు. సో దీనికి నేను ఈరోజు కొంచెము గిల్టీ లేకుండా తినాలనుకుంటున్నాను కాబట్టి షుగర్లెస్ తోటి చేసుకోవాలి. షుగర్ లేకుండా వాఫిల్స్ చేతుకుందాం అనుకుంటున్నాము. దానికోసం నేను ప్లాంట్ బేస్డ్ షుగర్ యూజ్ చేసుకుంటున్నాను. సో సబ్స్టిట్యూట్ అనమాట, ఇది షుగర్కి సబ్స్టిట్యూట్. సో ఇవ్వండి మనకు కావాల్సినవి. సో స్టార్ట్ చేద్దామా. సో నేను హాఫ్ కప్ ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నానని చెప్పాను కదండి. దీన్ని నేను ఒక బౌల్లో వేసుకొని సివ్ చేసుకుంటున్నాను, అంటే జల్లెడ పట్టుకుంటున్నాను. సో దీనిని ఇప్పుడు అన్నీ మనం ఏం వేసుకుంటున్నామో ఈ మెజర్మెంట్స్లో, దీంట్లో ఇది హాఫ్ కప్ ఆల్ పర్పస్ ఫ్లోరు, మనకి హాఫ్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి, అదే ఐ మీన్ కార్న్ స్టార్చ్. ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ కోకో పౌడరు వేసుకొని మనం అన్నిటిని సివ్ చేసుకుందాం. ఎందుకంటే మనకి చూసారా, నేను ఆల్పస్ ఫ్లోర్లో మనకి దాని మీద స్ట్రైనర్లో ఎలా కనిపిస్తున్నాయో లంప్స్, ఈ లంప్స్ అన్నీ ఇలా రాకూడదు అనమాట. అందుకోసం దీన్ని మనం ఇలా జల్లెడ పట్టించుకుందాం. సో నేను ఇప్పుడు అన్నీ జల్లెడ పట్టుకొని మీకు చూపిస్తాను. ఇలా నేనంతా సివ్ చేసుకున్నాను, జల్లెడ పట్టేసుకున్నాను. సో దీంట్లోకి మనం ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కర్డ్ తీసుకొని యోగర్ట్, దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ మనము బటర్ యూజ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ బటర్ వేసుకుంటేనే మనకు ఆ వాఫిల్స్ బాగుంటాయి. కావాలంటే మీరు ఆయిల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. సో మనం బటరు అది వేసుకొని అలాగే వాటిని మిక్స్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఇందులో నేను ప్లాంట్ బేస్డ్ షుగర్ని కూడా యూజ్ చేస్తున్నానండి. ఎందుకంటే దీంట్లో కూడా మనకి లంప్స్ వస్తాయి. సో బెటర్ మనం దీన్ని కూడా ఇలా చేస్తే మన వాఫిల్స్ మంచిగా సాఫ్ట్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇందులో నేను 1 టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇది చూసారు కదా, 2 టేబుల్ స్పూన్ కర్డ్ అండి. మంచిగా స్వీట్గా ఉన్న కర్డ్ తీసుకోవాలి, సవర్నెస్ బాగుండదు. సో ఆల్రెడీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను, ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. అట్లాగే దీంట్లో మళ్ళీ మనం చెప్పాను కదండి బటర్ ఇలా నేను మెల్ట్ చేసి పెట్టుకున్నాను. నేను ఈ బటర్ని కూడా దీంట్లో వేసుకున్నాను. ఇది హాఫ్ టేబుల్ స్పూన్ కాబట్టి చూడండి కనిపిస్తుంది కదా, హాఫ్ టీ స్పూన్. యాక్చువల్గా హాఫ్ టీ స్పూన్ అంటే 4 టీ స్పూన్స్ వేసుకుంటే మనకి 2 టేబుల్ స్పూన్స్ అవుతుంది అనమాట. సో 1
2 3 4 కొంచెం వేసుకున్నాం. సో ఇవన్నీ మనము మంచిగా మిక్స్ చేసుకుందాం. నేను దీంతో చిన్న విస్క్ తీసుకొని ఇలా మంచిగా విస్క్ చేసుకుంటున్నాను. ఈ బటరు, కర్డ్, వెనిలా ఎసెన్స్ అంతా మంచిగా మిక్స్ అయిపోవాలి. ఇలా మంచిగా బీట్ చేసేసుకొని మనము దీన్ని మనం సీవ్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్ పర్పస్ ఫ్లోర్, అవి అందులో వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో నేను ఇది ఒక హాఫ్ మినిట్ ఇట్లా మంచిగా బీట్ చేసుకుంటాను. మంచిగా బీట్ చేసుకుంటే వైట్ కలర్లో మనకు ఎగ్ ఎలా వస్తుందో అలా మంచిగా ఇట్లా మంచిగా వస్తుంది. సో చూద్దాం, మనం కొంచెంసేపు దీన్ని బీట్ చేద్దాం. సరే అండి, ఇందాక నేను మీకు మిల్క్ కూడా యాడ్ చేయాలని చెప్పడం మర్చిపోయాను. మనకి ఇప్పుడు ఇది ఎంత మిక్స్ అవ్వడం కోసము మనం ఒక 1 కప్పు మిల్క్ పక్కన పెట్టుకుందాము. మనం మిల్క్ మిక్స్ చేసుకుంటూ చూసుకుంటూ దీన్ని ఎంత యూజ్ అవుతుందో మనము చూసుకుందాము. సో నేను ఇప్పుడు ఇందులోకి ఇది 1/2 కప్ అన్నమాట. సో కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని మనం విస్క్ చేసుకుందాం. చూడండి, నేను కొంచెం దీన్ని బ్లెండర్ తోటి మిక్స్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా చేసుకుంటాను. సో మంచిగా లంప్స్ లేకుండా బ్లెండ్ అవ్వాలి. చూడండి, నేను మన వాఫల్ మిక్స్ని మంచిగా బ్లెండ్ చేసుకున్నాను. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో ఇప్పుడు మనం వాఫల్స్ని వేసుకుందాం. దీనికి కంపల్సరీ మనకి వాఫల్స్ వేసుకోవడానికి మనకి వాఫల్ మేకర్స్ ఉండాలండి. సో నా దగ్గర ఇదిగోండి సరదాగా చిన్న వాఫల్ మేకర్ ఉంది. ఇది ఒకటి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఉంది, ఇంకొక వాఫల్ మేకరు. ఇది స్క్వేర్ టైప్లో వస్తాయి, ఇది రౌండ్ టైప్లో వస్తుంది. సో మనం 2 యూజ్ చేసుకుందామండి. శుభ్రంగా దీన్ని వైప్ చేసుకొని మంచిగా వాఫల్స్ ఇందులో వేసుకొని చూద్దాం ఎలా వస్తాయో. మేకర్ని మనం కొద్దిసేపు ప్రీహీట్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ బోత్ వాఫల్ మేకర్స్ని ప్రీహీట్ చేసుకొని దీనికి కొంచెం మనం లైట్గా బటర్ అప్లై చేసుకోవాలి. చూడండి, మనం వాఫల్ మేకర్కి నేను బోత్ అప్ సైడ్ డౌన్ సైడ్ లైట్గా బటర్ అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వాఫల్ స్టిక్ అవ్వకుండా మంచిగా రావడానికి. చాలండి, దీనికి ఇంకా మనకి ఎక్కువ బటర్ అవసరం లేదు. నేను ఈ వాఫల్ మేకర్లోకి ఒక ఏదైనా తీసుకొని మన దగ్గర ఏమన్నా స్కూప్స్ ఉంటే ఇట్లా చూడండి, దీంతో నేను వేసుకుంటున్నా. లైట్గా వేసుకోవాలండి, ఇవి ఓవర్ స్పిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆల్రెడీ నేను ఓవర్ స్పిల్ చేసేసినట్టున్నాను. ఇందులో కూడా వేసుకుందాం. ఒకసారి చెక్ చేద్దామండి మన వాఫల్ ఎంతవరకు వచ్చిందో. ఇదిగోండి, ఆల్మోస్ట్ వస్తుంది. కొంచెం ఇంకా సాఫ్ట్గా ఉంది. కొంచెం క్రంచీ చేయడానికి కొంచెంసేపు అలా పెట్టుకుందాం. సో ఇందులో వాఫల్ ఎలా ఉందో చూద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. చూద్దాం. ఇది కొంచెం ఓల్డ్ వాఫల్ మేకర్ అండి, అందుకని కొంచెం నాకు లిడ్ సరిగా క్లోజ్ అవ్వట్లేదు. సో అందుకని నేను దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇదైతే మనకి పర్ఫెక్ట్ వాఫల్ మేకర్. ఇంకొక విషయం అండి, ఈ వాఫల్స్ని మనము తీసేసుకున్న తర్వాత వెంటనే ప్లేట్స్లో సర్వ్ చేసుకోకూడదు. వీటిని మనము ఏదైనా ఒక ర్యాక్ మీద అలా పెట్టాలి. ఎందుకంటే దానికి ఇంకా స్టిల్ కుక్, అది అవుట్ సైడ్ తీసినా కూడా స్టీమ్ ఉంటుంది, అది కొంచెం సాఫ్ట్ అయిపోయే ఛాన్స్ ఉంది. అందువల్ల మనం వైర్ ర్యాక్స్ మీద అలా పెట్టామంటే ఆ కింద నుంచి మనకు ఆ స్టీమ్ అంతా వెళ్ళిపోతుంది. క్రిస్పీ వాఫల్స్ అలా ఉండిపోతాయి. సో మనం ఎలా డెకరేట్ చేసుకోవాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. చూసారా, మన
బెల్జియం చాక్లెట్ వాఫల్స్ రెడీ అయిపోయినాయి. సో నాకు ఈ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చిన మా హస్బెండ్కి నా సైడ్ నుంచి ఒక చిన్న ట్రీట్ ఇది. జస్ట్ సరదాగా చేశాను. మన దగ్గర ఏది ఉంటే వాటితో చేసుకోవచ్చు. సో చెప్పండి ఎలా ఉందో. మీకు కానీ నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.